హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90s మిడిల్ క్లాస్ అమ్మ. ఇవిగోండి, ఇవి బీర పొట్టుతో చేసిన అట్లండి. చాలా బాగుంటాయండి. మనం బీరకాయ కూర చేసుకున్నప్పుడు తొక్కు తీసేస్తాం కదండి, ఆ తొక్కుతో చేసిన అట్లండి. ఇదిగోండి, లేత బీరకాయలు నేను కూర వండానండి నిన్న. వాటి పొట్టు తీసి ఇలా అట్ల కింద వేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ విధంగా చేసుకోండి. పొట్టు పచ్చడైనా చేసుకోవచ్చండి. ఈ విధంగా అట్లు కూడా వేసుకోవచ్చు. నేను చిన్న గ్లాస్తో బియ్యం అయితే రేషన్ బియ్యం అండి, ఇవి నానబెట్టుకున్నాను. ఒక గంటన్నర అయితే నానిపోతాయండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పు కూడా నానబెట్టానండి. అవి కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని, ఇగోండి ఇవి చల్లని వాటర్ అండి. గ్లాస్తో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి వాటర్. ఇలా ఐస్ అయిపోయింది వాటర్. ఇలా కూల్ వాటర్ వేసుకుంటే మనకి దోశలైనా సరే అంటే రుబ్బు వేడెక్కకుండా మంచిగా వస్తుందండి. ఇలా చల్లని నీళ్ళు వాడడం వల్ల ఇలా కూల్ వాటర్ వేసుకోవాలి. అలాగే ఇగండి బీరపొట్టు శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను మిక్సీ జార్లో. లేత బీరపొట్టు అండి ఇది. ఈ విధంగా పాడేయకుండా వేసుకుంటే బాగుంటుంది. ఇదండి ఐస్ అండి, కరిగిపోయింది. సరదాగా మీకు చూపిస్తున్నాను అంతే అండి. ఇగోండి, మిక్సీ పట్టిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు శనగపిండి యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇది కూడా వేసుకొని అలాగే సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఇవి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. అలాగే పచ్చడి కూడా చేసుకోవచ్చు. పల్లీలు నువ్వులు వేసి పొట్టుతో పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి. ఇలా అట్లు కూడా వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయండి. ఒకసారి చూడండి, ట్రై చేయండి. అలాగే ఇగోండి, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇగోండి, చల్లని వాటర్తో మిక్సీ పట్టుకుంటే మనకి రుబ్బు అనేది అన్ని గట్టిగా రాకుండా మెత్తగా వస్తాయండి అట్లు. అవి దోసపిండి అయినా సరే మిక్సీ పట్టేటప్పుడు ఇలా కూల్ వాటర్ వేసుకుంటే మంచిగా వస్తాయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఒకసారి చేసి చూడండి. ఇగోండి, దోసరేకుపై ఇలాగా చల్లని నీళ్ళు మధ్య మధ్యలో చిలకరిస్తే అట్లు అనేవి అంటుకోకుండా మంచిగా వస్తాయండి. మధ్యలో నీళ్లు చిలకరించుకోవాలి దోశ పెనం మీద. దీనికి కాంబినేషన్గా నేను ముందు రోజు నువ్వుల పొడితో బీరకాయ కూర చేశానండి. అది వేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయండి. రెండిట్లకి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. లేదా మీ దగ్గర ఏదైనా చట్నీ ఉన్నా, టమాటా చట్నీ, కొత్తిమీర పచ్చడి ఇలాంటిది ఏది ఉన్నా సరే చాలా అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా లైక్ చేయండి. బాయ్ అండి.